హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు భయ్య. మనం రోజువారీ లైఫ్ లో ₹1,00,000 నెలకు సంపాదించడం కోసం కింద మీద పడి కష్టపడుతూ ఉన్నాం. అరే ఎంత కష్టపడినా ఎంత చేసినా కూడా నెలాఖరికి మన చేతిలో ఏమన్నా డబ్బులు మిగులుతాయంటే నాలాంటి చాలా మందికి అంటే ఏముండో అయిపోతూ ఉంటాయి. కానీ నెలకి 10 కోట్లు సంపాదిస్తే ఎలా ఎలా ఖర్చు పెట్టాలి నాకైతే అర్థం కాదు. దాని లెక్కల్లో ఎలా చూపించాలి? నెలకు 10 కోట్లు సంపాదించాలంటే ఏమవ్వాలి అంటే పొలిటీషియన్ అవ్వాలి. ఎస్, మీరు పొలిటీషియన్ అయితే నెలకు 10 కోట్లు, సంవత్సరానికి 100 కోట్లు, 5 సంవత్సరాలకి దగ్గర దగ్గర 1000 కోట్లు సంపాదించారు. ఎందుకంటే 100 కోట్లు సంపాదించిన ఆగడు కదా. నెక్స్ట్ ఇయర్ టార్గెట్ 200 కోట్లకి వెళ్తాడు. అలా 200 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు సంపాదించేసేయాలి. అక్రమంగా భూములు ఆక్రమించుకోవాలి, అక్రమంగా ఇసుక అమ్ముకోవాలి, అక్రమంగా ఏం దొరికితే దాన్ని దోచేయాలి, అమ్మేయాలి. యథా రాజా తదా ప్రజ. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఆస్తులు మొత్తాన్ని తాకట్టు పెట్టి 2,00,000 కోట్లు అప్పు చేస్తే ఆయన కింద ఉన్న వాళ్ళు లోకల్ గా ఉన్నటువంటి గ్రావెల్ ని, శాండ్ ని, ఇంకా లిక్కర్ ని విచ్చలవిడిగా అమ్మేసి కోటాని కోట్లు భూ కబ్జాలు, సెటిల్మెంట్లు అన్ని చేసి ఒక్కొక్కరు 100 నుంచి 150 కోట్లు సంవత్సరానికి టార్గెట్ గా పెట్టుకుని వెళ్తూ ఉన్నారంట. వాళ్ళు సంవత్సరానికి టార్గెట్ గా 100-150 కోట్లు పెట్టుకుంటే కొంతమంది కూటమిలో లేడీ నాయకులు ఉన్నారు. వాళ్ళైతే ఏకంగా 400-500 కోట్లు కబ్జా భూములే ఉన్నాయి. చికెన్ మీద చికెన్ డాన్ ఉన్నారు. ఉద్యోగాలు అమ్ముకొని నెల నెల 2 కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ట్రాన్స్ఫర్లు చేయించి సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతే ఏమున్నది గర్వకారణం? ప్రతి పొలిటీషియన్ దగాకోర్, హుండాకోర్, ఎదవలే అని తెలుస్తుంది అన్న. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళ పార్టీకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతెత్తి గుండెల నిండా బాధతో, నాకు ఇలా బాధ వాడెవడో 100 కోట్లు సంపాదించాడని కాదు, వీళ్ళ ముందు వాడు ఎదిగిపోతున్నాడనేమో అనిపిస్తుంది. ఎందుకంటే కే పార్టీలో వాళ్ళు 100 కోట్లు సంపాదించాడు ఒక ఎమ్మెల్యే అని బయటకు వస్తే ఇద్దరు నాయకులు కలిసి మాట్లాడుకుంటుంది. మళ్ళీ మామూలు నాయకులు కాదు, టీడీపీలో మంచి పొజిషన్ లో ఉన్న నాయకులు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నటువంటి ఆడియో సంభాషణ ఇప్పుడు బయటకు వచ్చింది. 100 కోట్లు అంట. 100 కోట్లు అంటే పార్టీ పరువు ఏమవుతుందని మాట్లాడుతున్నారు. నాయన 100 కోట్లకి పార్టీ పరువు ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 40,000 కోట్లు దొబ్బేస్తున్నారు పొలిటీషియన్స్, టీడీపీ వాళ్ళంతా కలిసి. సంవత్సరానికి 40,000 కోట్లు అని లెక్కలు చెప్తున్నాయి. మరి దాన్ని ఈయన 100 కోట్లు, ఇంకో కొంతమంది కొన్ని 100 కోట్లు అప్పు చేసి తీసుకొచ్చి కొన్ని 100 కోట్లు ఏమవుతున్నాయో డబ్బులు ఎవరికీ తెలియదు. 2,00,000 కోట్లు అప్పు చంద్రబాబు నాయుడు చేసి ₹1 ఎక్కడ పెట్టాడో మీకు తెలుసా? సెల్ఫ్ ఫైనాన్స్డ్ రాజధాని. సెల్ఫ్ ఫైనాన్స్డ్ రాజధాని అంటే ఏంటి? అప్పు తెచ్చి రాజధాని కడతామా? నాకైతే తెలియదు. సర్లేండి, ఆ మాటలోకి వెళ్ళేప్పటికి ఇక్కడ ఇద్దరు మహానీయులు అద్భుతంగా మాట్లాడుకుంటున్నారు. ఒకసారి ఆ ఆడియో మీరు కూడా వేగండి, ఎందుకంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది అన్నమాట. మా దేవినేని ఉమా అన్న కరటం రాంబాబు పాపం వాళ్ళ బాధని ప్రజలకు అర్థమయ్యేలాగా జరుగుతున్న ఘోరాన్ని చెప్తూ ఉన్నారు. మీరు వినండి. బాబు గారు బాగున్నారా? బాగున్నాండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయం అండి. దేశ చరిత్రలోనే గొప్ప విషయం అంటే 100 కోట్లు కొట్టేయటం అనేది. అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అంటే రాంబాబు గారే కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో. అంతా ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేండి. అసలు పార్టీకి ఎంత డ్యామేజ్ ఇతనే కాదండి. ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి. మీరు మీకు తెలుసు కదా. అవును, చాలా డ్యామేజ్ అండి. ఏదో ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను.
కొంత ఈ అల్లరి ఎక్కువ జరుగుతుందండి. యాక్చువల్గా కొద్దిగా అంటే ఉమా గారు ఎక్కడున్నారండి? నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను. రాంబాబు గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాంబాబు గారు చేయండి అన్నారు. ఆ రోజు మీరున్న కష్టపడి తీసుకొచ్చి పెట్టారు, మన రాంబాబు గారు చేశారు, అవునండి. మడి అని కూడా మనం ఒప్పించాం, మీరు కూడా ఒక అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు, ఎంత బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు. అవునండి, ఇబ్బందిగానే ఉంది. పిల్లల కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలనుకుంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి, అసలు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలో, మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని. అవునండి, కొద్దిగా ఇబ్బంది ఉంది, తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా. నాకు ఎందుకంటే గుర్తు, ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చాడు, మనం కలిసి కూర్చున్నాం మడి ఏంటి అదే అందుకని గుర్తుకొచ్చి రాంబాబు అయినట్టున్నాడు అని చేశాను. అవునండి, కలుద్దాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవునవును చెప్పాను నాకు. మీరు ఫోన్ చేసినప్పుడు అదేం చేశారు ఈ ఎదవా ఎవడండి ఆ సోమబాబు అన్నవాడు. అవును, ఆడు నేను ₹1 తీసుకున్నాను పెట్టాడు. ఆడు జైల్లోకి వెళ్ళిపోతామంటే కాపాడినోడు నేనండి. తెలుసు నాకు, అన్ని తెలుసు. పట్టించుకోమండి, ఇబ్బందిగానే ఉంది. పిల్లల కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలనుకుంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి, అసలు మాది ఉన్నదే మేము దానం చేసామండి. మేము ఎప్పుడు అసలు చెయ్యి జాచుతూ అంటే తెలియదండి. విలువలతో ఉన్నాళ్ళు మీలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా నాకు ఉందండి. ఇబ్బంది ఉంది, కాకపోతే కంట్రోల్ చేస్తున్నా అంటే కొద్దిగా టైం ఉంది. కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి. ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బతినేస్తుందండి. ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలిస్తే అవన్నీ ఏమోనండి, అది నాకు అర్థం అవట్లేదు. మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారు అని? ఇంకో కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి. ఇప్పుడు నేను చేసినట్టు కనీసం రాంబాబు గారు ఎట్టున్నా లేదండి, ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి. నేను కూడా మరి ఫోన్ చేయకండి, నేనేం కావాలండి. అంతే అడిగినప్పుడు చెప్తారు, అడిగినప్పుడు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానండి. ఏదో ఇస్తారని కమ్మబట్టి రామ్మోహన్ రావు మాట్లాడారు. మళ్ళీ ఈయన మాట్లాడాక అప్పుడు సీఎం రమేష్ కూడా నా పక్కన ఉన్నాడు. సానా సతీష్, సీఎం రమేష్ అందరు నా పక్కన ఉన్నారు ఆయన మాట్లాడినప్పుడు. చాలా మంచి పొజిషన్కి వెళ్ళాడు. సీఎం రమేష్ నా పక్కన ఉన్నాడండి. సీఎం అమిత్ షా పక్కన ఉన్నాడు, సీఎం రమేష్, సానా సతీష్, లోకేష్ బాబు పక్కన ఉన్నాడు. నా పక్కన పోలవరం డ్యామ్ దగ్గరే ఉన్నాడు. మనం కలిసి కూర్చున్నాం మడి ఏంటి అదే అందుకని గుర్తుకొచ్చి రాంబాబు అయినట్టున్నాడు అని చేశాను. అవునండి, కలుద్దాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవునవును చెప్పాను నాకు. మీరు ఫోన్ చేసినప్పుడు అదేం చేశారు ఈ ఎదవా ఎవడండి ఆ సోమబాబు అన్నవాడు. అవును, ఆడు నేను ₹1 తీసుకున్నాను పెట్టాడు. ఆడు జైల్లోకి వెళ్ళిపోతామంటే కాపాడినోడు నేనండి. తెలుసు నాకు, అన్ని తెలుసు. పట్టించుకోమండి, కలుద్దాం. అటు వచ్చినప్పుడు ఏలూరు వేదికగా పోలవరం పైన 100 కోట్లు కొట్టేశాడు సంవత్సరంలో, పార్టీకి ఎంత చెడ్డ పేరు వస్తుంది అని ఇద్దరు మహాగనులు పత్తిత్తులు అసలు మాట్లాడుతూ ఉంటే ఆ ఆడియో ఎంత వినసొంపుగా ఉందో కదా. అసలు కరెక్ట్ రాంబాబు, మన దేవినేని ఉమ్మగారు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు కదా. 100 కోట్లు కొట్టేశారు. మళ్ళీ ఈ కరటాన్ రాంబాబు ఇంకో ₹1 దేనికోసం సెటిల్మెంట్ కోసం తీసుకున్నాడంటూ ఎవడో చెప్తూ ఉన్నాడంట. తీసుకోకుండా వాడెందుకు చెప్తాడు? అంత పెచ్చోడే ఏంటి? అంటే ఇదంతా దొంగల ముఠాలా అనిపించట్లా మీకు? చూస్తే దొరికినంత దోచుకో టీంలా అనిపించట్లా? అనిపించకపోతే ప్రాబ్లం అన్నా, అనిపించింది అనుకో నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నట్టే, అనిపించలేదనుకో నీ దగ్గర పచ్చపిల్లలో కులం కార్డు ఉన్నట్టు.
ఎందుకంటే ఇంత స్పష్టంగా సొంత పార్టీ వాళ్ళే వాళ్ళ కూటమిలో ఉన్న సభ్యులు 100 కోట్లు లేపేశాడు, ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డ్ అని మాట్లాడుకుంటున్నారంటే, ఇది విని ఇంకా దీనిపైన అన్న వాడు ఎవడన్నా ఉంటే వాడు నిజంగా కడుపుకు అన్నం తినేవాడనా, ఒక అమ్మ కప్పకు పుట్టినోడేనా అన్న. దేవినేని ఉమా మాట్లాడింది అక్కడ, ఆయన వేరే పేరుతో కూడా పిలుస్తారు, అది నేను మాట్లాడదలుచుకోవట్లేదు. సో ఈ 100 కోట్ల పంచాయతీ ఎవరి గురించి ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమైంది కదా. చంద్రబాబు నాయుడు గారేమో లక్షల కోట్లు తీసుకొచ్చి సింగపూర్ అన్నారు, సింగపూర్ వాళ్ళు మొహం మీద ఊసి పొమ్మన్నారు, ఇంకా వాళ్ళు బెటరు. ఆ తర్వాత ఇప్పుడు ఎవడకు దొరికినట్టు వాళ్ళు దోచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు కూడా దోచుకుంటున్నారేమో, యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా వీళ్ళ పరిపాలన సాగుతుందేమో. అంటే ఏమోలు ఏమీ లేవు, అంతా ఆమ్హాంలే ఉన్నాయంట. ఎలాగో నెక్స్ట్ టైం అధికారంలోకి రామని ఫిక్స్ అయినట్టున్నాడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ. ఎవడికి దొరికినంత దాచుకొని ఎప్పటికీ అధికారంలోకి రారు కాబట్టి శాశ్వత జీవితాన్ని అలా గడిపేద్దాం అనుకుంటున్నారేమో. ఉన్న భూములన్నీ దారాదత్తాం, పేరు ఊరు లేని కంపెనీలకి దారాదత్తాం. సో లూలు అంట, ఉషా క్లస్టర్స్ అంట, వేల కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని కేవలం ఇదిగో 5 రూపాయలకి, నేను 5 రూపాయలకి వాళ్ళకి రూపాయికి అమ్మేస్తున్నారు. మనం మాత్రం అసలు పట్టించుకోము. అయినా మా ఉమా గారు చాలా స్పష్టంగా చేశారు కదా, 100 కోట్ల రూపాయల అవినీతి అంటే వీళ్ళ లెక్కల్లో 100 కోట్లు, కానీ అంతకు మించి ఉందనేది అసలు వాస్తవం. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో ఈ దోపిడీ దొంగల్ని ఎలా అరికట్టాలో నేను ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.